ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. గ్రాంట్ల విధానం రద్దు చేసిన 16వ ఆర్థిక సంఘం. రాష్ట్రాలకు 4.66 లక్షల కోట్ల నష్టం. ఏపీకి 38,000, తెలంగాణకు 5,000 కోట్లకు పైగా కోత. జీడీపీకి చేయూత అందించే రాష్ట్రాలకు ఊరట. వెయిటేజ్లో ఆర్థిక సంఘం మార్పులు. తెలుగు రాష్ట్రాలకు పెరగనున్న కేంద్ర పన్నుల్లో వాటా. కేంద్ర బడ్జెట్ను స్వాగతించిన పరిశ్రమ వర్గాలు. దూరదృష్టితో రూపొందించారని ప్రశంస. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని విపక్షాల విమర్శ. ప్రభాకర్ రావు పునర్నియామకంపై కేసీఆర్ కు సిట్ ప్రశ్నలు. ప్రణీత్ రావు పదోన్నతిపైన ఆరా. పోలీసు శాఖే సిఫార్సు చేసిందన్న మాజీ సీఎం. పురపోరులో రెబల్స్ ను బుజ్జగిస్తున్న కాంగ్రెస్. నేడు సమీక్షించనున్న రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ శ్రేణులను గెలిపించాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం. చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యల కేసులో అంబటికి 14 రోజుల రిమాండ్. గుంటూరు మొబైల్ కోర్టు ఆదేశాలు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్. సీఎం పాత్రపై ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టీకరణ. అనుబంధ అభియోగ పత్రంలో వెల్లడి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41% వాటా ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. రెవెన్యూ, రాష్ట్రం, రంగాల వారీ గ్రాంట్ల విధానాన్ని రద్దు చేసింది. ఫలితంగా రాష్ట్రాలు 4.66 లక్షల కోట్లు కోల్పోనున్నాయి. గ్రాంట్ల రద్దుతో ఆంధ్రప్రదేశ్ 38,294 కోట్లు, తెలంగాణ 5,386 కోట్లు నష్టపోనున్నాయి. కేంద్ర వనరుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే వాటాను 15వ ఆర్థిక సంఘం తరహాలోనే 41%గా 16వ ఆర్థిక సంఘం ఖరారు చేసింది. అయితే ఇతర గ్రాంట్లలో కోత పెట్టి బయటకు కనిపించని వాత పెట్టింది. రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న రాష్ట్రాల ఆర్థిక భారాన్ని పూడ్చేందుకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన గ్రాంట్లను 16వ ఆర్థిక సంఘం పూర్తిగా పక్కన పెట్టింది. రంగాల వారీ రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్లకు తెరదించింది. దీనివల్ల గత 5 ఏళ్లతో పోలిస్తే వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రాలు 4,66,150 కోట్ల ఆదాయం కోల్పోనున్నట్లు తేలింది. రెవెన్యూ లోటు గ్రాంట్ల కింద 15వ ఆర్థిక సంఘం ఏపీ, అసోం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్లకు కలిపి 5 ఏళ్ల కాలానికి 2,94,514 కోట్లు సిఫార్సు చేసింది. ఇందులో ఏపీ వాటా 30,497 కోట్లుంది. ఇప్పుడు ఆ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం వల్ల రాష్ట్రాలకు కోత పడనుంది. రంగాల వారీ రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్ల కోత వల్ల ఆంధ్రప్రదేశ్ 8,294 కోట్లు, తెలంగాణ 5,386 కోట్లు నష్టపోనున్నాయి. దీని కింద మొత్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి 171,636 కోట్లు కోల్పోనున్నాయి. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా స్థానిక సంస్థలకు 5 ఏళ్లలో 7,91,493 కోట్లు గ్రాంట్లు రానున్నాయి. దీనికి తోడు ఎస్డీఆర్ఎఫ్ కింద 1,63,521 కోట్లు, ఎస్డీఎంఎఫ్ కింద 40,880 కోట్లు కేటాయించింది. ఈ 2 పద్దుల కింద రాష్ట్రాలకు 9,95,894 కోట్లు అందనున్నాయి. 15వ ఆర్థిక సంఘం హయాంలో స్థానిక సంస్థలకు 5,58,962 కోట్లే వచ్చాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు 4,36,932 కోట్లు పెరగనున్నాయి. 15వ ఆర్థిక సంఘం అన్ని గ్రాంట్లు కలిపి 10,33,062 కోట్లు రాష్ట్రాలకు కేటాయించగా ఇప్పుడు అది 9,95,894 కోట్లకు తగ్గిపోనుంది. అంటే రాష్ట్రాలు నికరంగా 37,168 కోట్లు నష్టపోనున్నాయి. 16వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు వెయిటేజీ ఇవ్వడంలో జనాభాకే ఎక్కువ మార్కులు కేటాయించింది. అదే సమయంలో డెమోగ్రఫిక్ పనితీరు, రాష్ట్ర విస్తీర్ణం, తలసరి ఆదాయ తేడాలకు మార్కులు తగ్గించింది. అయితే దేశ జీడీపీకి రాష్ట్రాలు అందించే చేయూతకు 10 మార్కులు కేటాయించింది. 15వ ఆర్థిక సంఘం పరిగణలోకి తీసుకుని ఈ కొత్త కోణాన్ని 16వ ఆర్థిక సంఘం తీసుకుని కొత్త వెయిటేజీ ఇచ్చింది. అలాగే పన్ను వసూళ్లు, ఆర్థిక క్రమశిక్షణ కోసం రాష్ట్రాలు చేసే ప్రయత్నాల్ని పూర్తిగా పక్కన పెట్టింది. దీనివల్ల రాష్ట్రాల వెయిటేజీలో తేడాలొచ్చాయి. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులతో దక్షిణాది రాష్ట్రాలకు వెయిటేజీలో కొంత మేలు జరిగింది. 15వ ఆర్థిక సంఘం దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ కలిపి 15.8% వెయిటేజీ ఇవ్వగా 16వ ఆర్థిక సంఘం దాన్ని 17.001% పెంచింది. దీనివల్ల కేంద్ర పన్ను ఈ రాష్ట్రాలకు నికరంగా 1.201% వాటా పెరిగింది.
లెక్కల ప్రకారం చూస్తే ఈ రాష్ట్రాలు 18,330.31 కోట్ల నికర ప్రయోజనం పొందాయి. జనాభాను ప్రాతిపదికగా తీసుకుని వెయిటేజీ ఇస్తే నష్టపోతామని, క్రమశిక్షణతో అమలు చేసిన కుటుంబ నియంత్రణను పరిగణలోకి తీసుకుని ప్రోత్సాహమివ్వాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు. ఆ డిమాండ్లతో పాటు ఇతర సామాజిక, ఆర్థిక కోణాల్ని పరిగణలోకి తీసుకుని ఆర్థిక సంఘం ఇదివరకున్న వెయిటేజీని సవరించింది. వెయిటేజీని మార్చడం వల్ల మొత్తం 28 రాష్ట్రాల్లో 14 లబ్ధి పొందుతుండగా మరో 14 నష్టపోనున్నాయి. వెయిటేజీ తగ్గిన రాష్ట్రాల్లో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, గోవా, సిక్కింలో ఉన్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం కేంద్ర వనరుల్లో వాటా అందుకునే రాష్ట్రాల్లో ఏపీ 8, తెలంగాణ 16వ స్థానంలో ఉన్నాయి. కేంద్ర నిధుల పంపిణీలో తెలుగు రాష్ట్రాలకు వెయిటేజీని 16వ ఆర్థిక సంఘం కాస్త పెంచింది. ఏపీకి 0.17%, తెలంగాణకు 0.072% మేర వెయిటేజ్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్కు ఇదివరకు ఉన్న 4.047% వెయిటేజ్ని ఈసారి 4.217%కి, తెలంగాణకున్న 2.102% వెయిటేజ్ని 2.174%కి పెంచారు. దీనివల్ల కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర గ్రాంట్ల విడుదలలో తెలుగు రాష్ట్రాలకు కాస్త మెరుగుదల కనిపించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోయే 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 4.217% వాటా కింద ఆంధ్రప్రదేశ్కు కేంద్ర పన్నుల్లో 64,362.16 కోట్లు రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో అంచనా వేసింది. ఇది 2025-26 బడ్జెట్లో వచ్చిన 56,741.18 కోట్ల కంటే 7,620.98 కోట్లు అధికం. తెలంగాణ వాటా 29,471.19 కోట్ల నుంచి 33,180.78 కోట్లకు చేరనుంది. ఇది గత ఏడాది కంటే 3,709.59 కోట్లు అధికం. దీర్ఘకాల ప్రయోజనాలే పరమావధిగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై వివిధ రంగాలు, సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న వేళ వ్యూహాత్మకంగా బడ్జెట్ను రూపొందించారని కొనియాడారు. మూలధన వ్యయానికి ప్రాధాన్యం ఇవ్వటంపై ప్రశంసలు కురిపించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో ముందుకెడుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా తీర్చిదిద్దిన బడ్జెట్ను పార్లమెంటు ముందుంచింది. మొత్తం 53,47,315 కోట్ల రూపాయలతో 2026-27 ఆర్థిక ఏడాది బడ్జెట్ను రూపొందించింది. రెవెన్యూ వ్యయం 41,25,494 కోట్లుగా పేర్కొన్న ఆర్థిక మంత్రి మునుపెన్నడూ లేనంతగా మూలధన వ్యయానికి 12.22 లక్షల కోట్లు ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు చేయలేదు. నరేగా స్థానంలో తీసుకొచ్చిన వీజీ-జీరామ్జీ పథకానికి 95,692 కోట్లు కేటాయించారు. సంస్కరణల ఎక్స్ప్రెస్ ను మరింత ముందుకు తీసుకెళతామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ను పరిశ్రమల వర్గాలు స్వాగతించాయి. రాబోయే కాలంలో ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి సాంకేతికత, ఏఐ కీలకమన్న విషయం బడ్జెట్లో ప్రస్ఫుటంగా కనిపించిందని భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ ప్రయాణంలో కృత్రిమ మేధస్సు, సేవలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు కీలకంగా మారబోతున్నాయని అభిప్రాయపడ్డారు. నిర్మాణాత్మక సంస్కరణల్ని ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందని మైక్రోసాఫ్ట్ భారత్, దక్షిణాసియా అధ్యక్షుడు పునీత్ చాందోక్ అన్నారు. T20 ప్రపంచ కప్నకు ముందు టెస్ట్ మ్యాచ్ బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టిందని ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయంకా పేర్కొన్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా వృద్ధిని కొనసాగించేలా ఆర్థిక పద్దు ఉందని తెలిపారు. మూలధన వ్యయాన్ని 12 లక్షల కోట్లకు చేర్చడం సుస్థిరాభివృద్ధికి బాటలు వేస్తుందని సుజ్లాన్ గ్రూపు సహ వ్యవస్థాపకుడు గిరీష్ తంతి అభిప్రాయపడ్డారు. పునరుత్పాదక ఇంధనం, గ్రిడ్ ఆధునీకరణ, ఇంధన భద్రతకు ప్రాధాన్యమివ్వడం ప్రశంసనీయమని అన్నారు. ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేశారని సేల్స్ ఫోర్స్ దక్షిణాసియా ప్రెసిడెంట్ అరుంధతి భట్టాచార్య పేర్కొన్నారు. రక్షణ రంగానికి కేటాయింపులు పెంచడాన్ని ఆమె స్వాగతించారు. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందని కోటక్ మహీంద్రా బ్యాంకు వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ సాకారం దిశగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయని వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. సంస్కరణల్ని కొనసాగించేలా కొత్త పద్దుందని ఫిక్కీ చైర్మన్ అనంత్ గోయంకా తెలిపారు. దేశీయంగా వృద్ధిని ప్రోత్సహించేలా చర్యలు ఉన్నాయని అసోచాం అధ్యక్షుడు నిర్మల్ కే మిండా చెప్పారు. అంతర్జాతీయంగా భారత్ పోటీతత్వాన్ని పెంచేందుకు బడ్జెట్లో రోడ్ మ్యాప్ను రూపొందించారని సిఐఐ అధ్యక్షుడు రాజీవ్ మెమానీ విశ్లేషించారు.
దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లకు కేంద్ర బడ్జెట్ పరిష్కారాలు చూపలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. సామాన్యుడికి మేలు చేసే పథకాలకు కేటాయింపులు తగ్గాయని ఆరోపించాయి. మోదీ ప్రభుత్వం ఆలోచన రాహిత్యంతో కొట్టుమిట్టాడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేదన్న విషయాన్ని ఈ బడ్జెట్ బహిర్గతం చేసిందని ఎక్స్లో పోస్టు చేశారు. దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యలకు ఈ బడ్జెట్ ఎలాంటి పరిష్కారం చూపలేదన్నారు. ఈ బడ్జెట్ దేశం ఎదుర్కొంటున్న నిజమైన సంక్షోభాల వైపు దృష్టి సారించలేకపోయిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రజలను ఆదుకునే చర్యలు బడ్జెట్లో ఏమీ లేవని ఎక్స్లో పోస్టు చేశారు. మహిళలు, యువత, రైతులకు వ్యతిరేకంగా బడ్జెట్ ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్లో దార్శనికత లోపించిందన్నారు. కేంద్ర బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తెలిపారు. విద్యారంగానికి నిధులు కేటాయించలేదని, విద్య లేకుండా నవభారతాన్ని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ నాటకీయ పరిణామాల మధ్య 4 గంటలకు పైగా కొనసాగింది. గులాబీ దళపతిని పలు ప్రశ్నలు అడిగిన సిట్ ఆయన వాంగ్మూలం నమోదు చేసింది. ఈ కేసులో నిందితులు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు పునర్నియామకం, ప్రణీత్ రావు పదోన్నతి గురించి అడిగినట్లు తెలిసింది. ఉద్యోగ విరమణ పొందిన అనంతరం ప్రభాకర్ రావును కొనసాగించాల్సిన అవసరంపై ఆరా తీసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను 4.5 గంటలకు పైగా సిట్ విచారించింది. రిటైర్ అయిన తర్వాత కూడా ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎందుకు నియమించారని ప్రశ్నించింది. ఎవరినైనా పునర్నియమిస్తే 2 ఏళ్లకే అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని, కానీ ప్రభాకర్ రావుకు మాత్రం 3 ఏళ్ల పొడిగింపు ఇవ్వడం వెనుక మతలబేంటి అని సిట్ అడిగింది. ఆయన్నే ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించాల్సిన అవసరమేంటి? అర్హత లేకున్నా ప్రభాకర్ రావునే ఫోన్ చట్టబద్ధమైన ఇంటర్సెప్షన్ కు డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించడానికి కారణమేంటి వంటి ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ లో అతడే ప్రధాన నిందితుడు కావడంతో ఈ కారణాలన్నీ కుట్రకోణాన్ని సూచిస్తున్నాయి కదా అని ఆరా తీసినట్లు సమాచారం. 2007 ఎస్ఐ బ్యాచ్ లో ఎవరికీ లేకుండా ఒక్క ప్రణీత్ రావుకు మాత్రమే డీఎస్పీగా పదోన్నతి కల్పించాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగినట్లు సమాచారం. ఈ క్రమంలో వాటికి సంబంధించి పోలీసు శాఖ నుంచే ప్రతిపాదన వచ్చిందని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు కోట్ల రూపాయల విరాళాలు ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో వచ్చాయని, అలా ఇచ్చిన వారి ఫోన్లే అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఉండడంలో మతలబేంటని ప్రశ్నించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో బహిర్గతమైన ఆడియో టేపులు మీకెవరిచ్చారని కేసీఆర్ ను సిట్ ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేసినట్లు సమాచారం. సంయుక్త కమిషనర్ విజయ్ కుమార్ నేతృత్వంలో 6 సభ్యుల బృందం కేసీఆర్ ను విచారించింది. విచారణ అనంతరం ఈ బృందం సిట్ చీఫ్ సజ్జనార్తో సమావేశమైంది. విచారణ ప్రక్రియ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేసింది. విచారణ క్రమంలో కేసీఆర్ నివాసం పరిసరాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకల్ని నియంత్రించారు. కేసీఆర్ ను సిట్ విచారించనున్న క్రమంలో ఉదయం నుంచే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చాయి. కేసీఆర్ నివాసంతో పాటు తెలంగాణ భవన్ కు కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. వివిధ ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేయగా పోలీసులు అడ్డుకున్నారు. రాత్రి 8:40 సమయంలో కేసీఆర్ తన ఇంటి బాల్కనీ నుంచి పార్టీ శ్రేణులకు చేతులెత్తి అభివాదం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ను పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలపై కాంగ్రెస్ విమర్శలను ఖండించిన కేటీఆర్, సోనియా, రాహుల్ గాంధీల విషయంలో కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేయలేదా అని ప్రశ్నించారు. సిట్ విచారణకు కేసీఆర్ అన్ని విధాలా సహకరించారన్న కేటీఆర్ మళ్లీ పిలిచినా వెళ్తారని వివరించారు. సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద, న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు. లీకుల రూపంలో ఇస్తూ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏదైతే పైశాచికానందం పొందుతా ఉన్నారో ఈ రోజుతో దానికి ఫుల్ స్టాప్ పెడతారని మేము ఆశిస్తా ఉన్నాం. విచారణ చేసేది సిట్టా లేక పీసీసీయా లేక బీజేపీనా అది కూడా మాకు అర్థం కావట్లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో రాజకీయ కక్ష సాధింపులు లేవని మంత్రులు స్పష్టం చేశారు. ప్రభుత్వం చట్ట ప్రకారమే వ్యవహరిస్తుందని తెలిపారు. దేశ రక్షణకు వినియోగించాల్సిన ఫోన్ ట్యాపింగ్తో వ్యక్తిగత జీవితాల్లోకి ఎలా తొంగి చూస్తారని ప్రశ్నించారు. కక్ష సాధింపు ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి ఎక్కడా లేదు. విచారణ అనేది దాని విధానం ప్రకారం పోతుంది కానీ నా ఇష్టాలకి మీ ఇష్టాలకు అనుగుణంగా చేయటం అని అంటే అది కక్ష సాధింపులోకి వస్తుంది. అటువంటి కక్ష సాధింపు ఆలోచన మాకెవరికి. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ 2014-19 మధ్య చేపట్టిన సిమెన్స్ ప్రాజెక్టు నిధులు దుర్వినియోగమయ్యాయనే కేసులో చంద్రబాబు ప్రమేయం లేదని ఈడీ తేల్చి చెప్పింది.
విశాఖ పీఎంఎల్ఏ కోర్టులో 2023 మే 1న వేసిన ప్రధాన అభియోగ పత్రంలోనూ తాజాగా దాఖలు చేసిన అదనపు అభియోగ పత్రంలోనూ చంద్రబాబు పాత్ర లేదని ఈడీ పేర్కొంది. సిమెంట్స్ ప్రాజెక్టు నిధుల దుర్వినియోగం ఆరోపణలపై 2021 డిసెంబర్లో నమోదు చేసిన కేసులో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా చేర్చి విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశామని ఏపీసీఐడీ తమకు లేఖ రాసిందని ఈడీ తెలిపింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద తాము నమోదు చేసిన కేసులో చంద్రబాబు పాత్ర ఎక్కడా తేలలేదని తాజా అనుబంధ అభియోగ పత్రంలో వివరించింది. ఇదే కేసులో జగన్ హయాంలో చంద్రబాబును అరెస్టు చేసి 53 రోజులు జైల్లో ఉంచారు. ఏపీసీఐడీ నమోదు చేసిన స్కిల్ కేసు నుంచి చంద్రబాబుకు ఇప్పటికే విముక్తి లభించింది. ఆయనపై నమోదు చేసిన అభియోగాలు నేరారోపణల్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా పేర్కొంటూ ఏపీసీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో తుది నివేదిక దాఖలు చేయగా న్యాయస్థానం అంగీకరించింది. ఇప్పుడు ఈడీ దర్యాప్తులోనూ చంద్రబాబు ప్రమేయం లేదని స్పష్టమైంది. తిరుమల లడ్డూకు సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ తెలిపిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తులసినాయనపల్లిలో మాట్లాడిన సీఎం వైసీపీ పాలనలో తిరుమలలో అనేక ఘోరాలు జరిగాయన్నారు. ఎన్డీడీబీ రిపోర్టు వచ్చిన తర్వాత కల్తీ జరిగిందని తాను చెబితే నానా యాగి చేశారని చంద్రబాబు విమర్శించారు. మహాపాపం చేసి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత నేను మాట్లాడాను. అనిమల్ ఫ్యాట్ ఉంది, ఇలాంటి కూడా దుర్మార్గాలు చేశారు, అడల్టరేషన్ అని చెప్పాను. అడ్మినిస్ట్రేటర్గా నేను దీని మీద యాక్షన్ తీసుకునేదానికి ఒక సిట్ వేస్తే నేను అపాలజీ చెప్పాలనే పరిస్థితికి వచ్చారు. మహాపాపం చేసి మహాపాపాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి తిరిగి దాడి చేయడం ఏమన్నా నాకైతే అర్థం కాదు. తిరిగి నా క్యారెక్టర్ అసాసినేషన్ ఆ పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో శనివారం రాత్రి పోలీసులు రాంబాబును అరెస్టు చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆదివారం సాయంత్రం వరకు అక్కడే విచారించిన పోలీసులు రాత్రి గుంటూరు మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. అంబటి రాంబాబుకు ఈ నేరాలతో సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఆయనపై నమోదైన నేరాలన్నీ 7 ఏళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్నందున రిమాండ్ విధించవద్దని కోరారు. అంబటిపై ఇప్పటికే 16కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసుల తరపున న్యాయవాది వాదించారు. చంద్రబాబుపై కావాలనే వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని, దీని వెనుక ఉన్న కుట్రదారులను కూడా తేల్చాల్సి ఉందన్నారు. రాంబాబుకు ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు రాత్రి 11:30 సమయంలో న్యాయమూర్తి ప్రకటించారు. తనను రాజమహేంద్రవరం జైలుకు పంపాలని రాంబాబు కోరగా ఆ మేరకు న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ బెడదలేకుండా కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. 1 కంటే ఎక్కువ నామినేషన్లు వేసిన స్థానాల్లో ఆశావహులను బుజ్జగించే పనిలో పడింది. రెబల్స్ లేకుండా చూడాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో నేతలు నామపత్రాలు ఉపసంహరింపచేసే చర్యలు చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఆశావహులు నామినేషన్లు వేసినట్లు పార్టీ వర్గాలు అంచనాకు వచ్చాయి. ఓట్లు చీలి ప్రత్యర్థి పార్టీకి లబ్ధి చేకూరకుండా మంత్రులు, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సయోధ్య కుదురుస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో భట్టి మద్దతుదారులు, పొంగులేటి మద్దతుదారులు, స్థానిక ఎమ్మెల్యే రామదాసు మద్దతుదారులు నామినేషన్లు వేశారు. వారందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కసరత్తు కొనసాగుతోంది. రేపటితో నామినేషన్ల ఉపసంహరణకు బీఫామ్లు ఇచ్చేందుకు గడువు ఉండటంతో బలమైన అభ్యర్థులను బరిలో దింపాలనే లక్ష్యంతో బుజ్జగింపుల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ మంత్రులు, పీసీసీ ముఖ్య నేతలతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, ముఖ్య నేతల విచారణ, బొగ్గు గనుల వివాదం తదితర అంశాలపై సమాలోచనలు జరిపే అవకాశం ఉంది. మధ్యాహ్నం బంజారాహిల్స్లోని తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. నారాయణ రెడ్డి పురస్కారాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ప్రదానం చేయనున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈ నెల 5న ముఖ్యమంత్రి మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తారు. 6న చొప్పదండి, 7న పరిగి, 8న భూపాలపల్లి, 9వ తేదీన మెదక్ బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా అనుకూలంగా ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతలకు సూచించారు. సిట్ విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులతో ఆయన సమావేశమయ్యారు. విచారణకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించినట్లు తెలిసింది. తెలంగాణ భవన్లో ఉన్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
నందీనగర్ నివాసంలో కేసీఆర్తో భేటీ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారని అధినేతకు వివరించారు. కొందరు ఎమ్మెల్యేలు నేతలతో మున్సిపల్ ఎన్నికల గురించి ప్రస్తావించిన కేసీఆర్ క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కు సానుకూల వాతావరణం ఉందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ రోజురోజుకు బలోపేతం అవుతోందని చెప్పారు. రెబల్స్ లేకుండా చూసుకోవాలని సూచించారు. బాగా కష్టపడి శ్రేణులను సమన్వయం చేసి గెలిపించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సిట్టు విచారణ కోసం మధ్యాహ్నం ఎర్రవల్లి నుంచి వచ్చిన కేసీఆర్ రాత్రి తిరిగి అక్కడికే వెళ్లారు. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ముంబై పోలీసులు 4 నిందితులను అరెస్టు చేశారు. ఎన్సీపీ నాయకుడు బాబా సిద్దికీ హత్య కేసు నిందితుడు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సభ్యుడు శుభం లోన్కర్ తో వీరికి సంబంధం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాల్పులకు బాధ్యత వహిస్తూ శుభం లోన్కర్, అర్జో బిష్నోయ్ తమ సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. తమ పనుల్లో జోక్యం చేసుకోవద్దని రోహిత్ శెట్టికి ఎన్నోసార్లు సూచించినా పట్టించుకోనందునే ఇంటిపై కాల్పులు జరిపామని రాసుకొచ్చారు. ఈసారి ఇంటి వెలుపల కాకుండా పడక గదిలోకి వచ్చి కాల్పులు జరుపుతామని బెదిరిస్తూ పోస్టు చేశారు. ఆదివారం తెల్లవారుజామున జుహూలోని రోహిత్ శెట్టి నివాసం వెలుపల నిందితులు 5 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదన్నారు. ఆ సమయంలో రోహిత్ శెట్టి ఇంట్లో ఉన్నారో లేదో తెలియదని చెప్పారు. నిందితులను కోర్టు 4 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది.